హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో, ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాప ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ అండి. ఇంకా అసలైన రొటీన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇది 12th రోజు అండి. 12th రోజు అయితే ఇంకా పాపని స్కూల్‌కి పంపించేస్తున్నాం. అంటే చాలామంది ఫస్ట్ డే అది కదా అనేసి కొంతమంది పంపిస్తారు. కొంతమంది అయితే పంపించరండి. నాకైతే ఇప్పటికే ఇంక ఇద్దరు పిల్లలతో నా వల్ల కావట్లేదండి. సో, అందుకనేసి నేనైతే పంపిద్దామనేసి ఫిక్స్ అయిపోయి ఇంకా మార్నింగే లేచి నా పనులైతే స్టార్ట్ చేశానండి. లేవడంతోనే ఫస్ట్ అయితే హెయిర్ కోంబ్ చేసుకొని దాని తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇంకా లైట్స్ అలా అన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లోంచి అయితే పాలు తీసుకొచ్చి బయట పెట్టానండి. పాలలో అయితే ఫుల్గా వెన్న వచ్చింది. ఇంకా వెన్నను కూడా కలెక్ట్ చేసుకున్నాను. వెన్న చూసారు కదా, బాక్స్ అయితే నిండిపోయిందండి. ఇంక ఈ మధ్యలో అయితే నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలి. నెయ్యి కూడా ఏదో ఒక రెసిపీస్లో అవసరమై ఉంటుంది కదండి. ఇంకా నేను అంటే రెడీ చేసి పెట్టుకున్నాను అనుకో, ఆ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ అప్పటికప్పుడు చేయాలంటే కష్టమైపోతుందండి. ఈ బాక్స్ కూడా నిండిపోయింది. ఇంకొక రోజు అయితే అంటే వీలు చూసుకొని నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలండి. వెన్న చూసారు కదా ఎంత వచ్చిందో. ఈ మధ్యలో అయితే కొంచెం ఎక్కువగానే వస్తుందండి వెన్న. అంటే పాలు ఏంటంటే డే టైంలో 2-3 టైమ్స్ కాగబెడుతున్నాను. దానివల్ల కావచ్చండి పాలు కొంచెం చిక్కగా అయ్యి వెన్న అయితే మంచిగా వస్తుందండి. ఇంకా వెన్న మొత్తం కలెక్ట్ చేసుకున్నాను కదా, పాలను తీసి అయితే స్టవ్ మీద పెడుతున్నానండి. ఇలాంటి వైట్వి ఏవైనా షూట్ చేసేటప్పుడు మాత్రం వీడియో ఊరికనే బ్లర్ అవుతూ ఉంటుంది. దాన్ని అయితే 1-2 సార్లు సెట్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను అంటే వ్లాగ్ మంచిగా షూట్ చేయాలనేసి చాలా ఎర్లీగా లేచానండి. కొంచెం లేట్గా లేచినా కానీ వ్లాగ్ షూట్ చేసుకుంటూ పని చేసుకోవాలంటే లేట్ అయిపోతుందండి. సో, అందుకనేసి ఇంకా కొంచెం ఎర్లీగా అయితే లేచాను. అంటే నార్మల్గా లేచేదానికంటే కూడా కొంచెం ఎర్లీగా లేచాను. ఈరోజు వీడియోస్ అయితే కొన్ని లాంగ్ వీడియోస్, కొన్ని షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం అలా చేస్తున్నాను. సో, ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి కొంచెం వాకింగ్కి వెళ్ళి వచ్చారండి. వచ్చి ఇంకా తనైతే ఫ్రెష్ అవుతున్నారు. నాకైతే టీ పెట్టు అనేసి చెప్పారండి. సరే అనేసి ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి ఉన్న వెజిటేబుల్స్ ఇంకా ఇడ్లీ పిండి అవన్నీ అయితే బయట పెట్టుకుంటున్నానండి. సో, అవి కొంచెం కూల్ తగ్గితే ఇంకా వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఈ లోపు అయితే టీ పెట్టేశాను. టీ కూడా మరిగిపోయిందండి. ఇంకా తనకైతే కప్పులోకి పోసి ఇచ్చేసానండి. దాని తర్వాత అయితే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి. స్టవ్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది. ఈ పనులు చేసుకుంటూనే నేనైతే ఒక సైడు ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేసరికి ఇల్లు ఊడ్చి పెట్టాను అనుకో, నాకు చాలా నీట్గా అనిపిస్తుందండి. లేవడంతోనే పిల్లలు ఎక్కువ టైం కిందనే ఉంటారు కదా, సో ఇల్లు నీట్గా ఉంచితే వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడ చూసారు కదా, లేవడంతోనే ఫస్ట్ అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నారండి. వీళ్ళిద్దరికీ అయితే ఇంకా నిద్రమబ్బు కూడా పోలేదు. సో, బాగా ఉబ్బరిస్తుంది కదా అనేసి ఇలాంటి బట్టలు అయితే వేస్తున్నానండి. పిల్లలకైతే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. సో, ఇంకా వాళ్ళు లేచి అలా కాసేపు కూర్చున్నారు. నేనైతే ఇక్కడ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. దాని తర్వాత అయితే ఈరోజు ఆదొండకాయ కర్రీ చేద్దామనేసి ఇంకా ఆదొండకాయలు కూడా ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టుకున్నాను కదా, సో దానికోసం అయితే చింతపండు నానబెట్టాను. ఇవి అయితే కొంచెం ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టాక కాసేపటికి వీటిని అయితే ఉడికిస్తున్నానండి. ఇవైతే ఉడికించుకొని వండుకుంటారు. సో, మీలో ఎంతమందికి ఆదొండకాయలు అంటే తెలుసో అనేది కామెంట్ చేయండి. చాలామందికి తెలిసి ఉండదు. కాకపోతే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే చాలా వరకు తెలిసి ఉంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాటిలో అయితే. అసలు అవి సామాన్యంగా దొరకవండి. వర్షాలు పడకముందే దొరుకుతాయి. ఇంకా తినాలి కూడా అప్పుడే. వర్షం పడకముందుకే తింటే అవి టేస్టీగా ఉంటాయండి. సో, వర్షాలు పడితే ఏంటంటే చేదెక్కుతాయి అంటారు. సో, ఇంకా అందుకనేసి వర్షాలు పడకముందుకే తినాలి అనేసి అంటారండి. అవి మా హస్బెండ్ విలేజ్లో తీసుకొచ్చారండి. ఇక్కడైతే నేను ఒక సైడు ఆదొండకాయలు ఉడకబెట్టుకుంటూ ఇంకొక సైడ్ అయితే పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఇంకా ఈ టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే కర్రీ కోసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆదొండకాయలు ఏంటంటే బయటికి అంటే బాగా హార్డ్గా ఉంటాయండి. కొంచెం మనం ఉడికించామనుకో కొంచెం మెత్తగా అయిపోతాయి. సో, వీటిని అయితే కంపల్సరీ ఉడికించిన తర్వాతనే వండాలండి. పులుసే బాగుంటుంది ఇవైతే. ఈ పులుసు చేసుకొని దాంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే ఇంకా కాంబినేషన్ అయితే స్వర్గంలా ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందుకనేసి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే కర్రీకి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు పనులన్నీ ఫాస్ట్గా చేస్తున్నానండి. ఎందుకంటే పాప ఫస్ట్ డే స్కూల్ కదండి, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను స్కూల్కి అయితే. సో, అందుకనేసి కొంచెం పనులు అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. పనులన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా పాపను తీసుకొని వెళ్తానండి. మా హస్బెండ్ కూడా వస్తా అనేసి అన్నారు. సో, ఇంకా బాబును రెడీ చేయాలి, పాపను రెడీ చేయాలి, నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి. సో, అదంతా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది కదండి. సో, అందుకనేసి ఈ పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. కాకపోతే ఈరోజు పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేది ఏం లేదండి. హాఫ్ డే స్కూలే. ఓన్లీ ఇంకా స్నాక్సే పెట్టమన్నారండి. ఇంకా మా పాప అయితే ఇంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయదు. పొద్దున్నే ఇంకా బాదం తిని ఆ పాలు తాగుతుంది కదా, సో ఇంకా తనకు ఆకలి అవ్వదండి. ఇంకా నేను చేసే బ్రేక్ఫాస్టే తనకి స్నాక్స్లా అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఆ దొండకాయలు అయితే ఉడికాయి. వీటిని అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇవి మొత్తం కట్
కట్ చేసుకున్నాకైతే వీటిని కర్రీ వండడం కూడా స్టార్ట్ చేశాను. నార్మల్గా అన్ని పులుసు కర్రీలు ఎలా చేసుకుంటామో వీటిని కూడా అలా చేసుకోవడమే అండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీంట్లో అయితే మనం అంటే ముందుగానే ఉడికించుకున్నాం కదా, సో అవి ఆల్రెడీ ఉడికిపోతాయి. కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది అంతా షార్ట్ వీడియోకి షూట్ చేశానండి కర్రీ ప్రాసెస్ అయితే. సో అందుకనేసి ఇక్కడైతే కొంచెం క్లిప్స్ అలా చూపిస్తున్నాను అంతే. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి పులుసు కూడా పోసాను. చింతపండు పులుసు అయితే పోసేసి అది మొత్తం కొంచెం దగ్గరికి వచ్చే వరకు అయితే ఉడికించుకొని దాని తర్వాత అయితే దీంట్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవడమే అండి ఘాట్లు పెట్టుకొని. నార్మల్గా అయితే మనం ఉల్లిగడ్డ పులుసు, బెండకాయ పులుసు అది ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకోవాలి. కాకపోతే వీటిని ఉడికిస్తాం అంతే తేడా. ఇంక ఇక్కడైతే నేను ఎగ్స్కి అయితే పొట్టు కూడా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికిపోయాయి ఇవైతే. ఇంకా పిల్లలకైతే మా హస్బెండ్ బాదం ఒకటి తీసిస్తున్నారండి. పిల్లలకి నేనైతే ఆల్రెడీ ఫ్రెష్ సారీ, మా హస్బెండ్ ఫ్రెష్ చేయించారండి, నేను చేపించలేదు. ఇంకా నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే తనైతే ఇద్దరు పిల్లలకి బ్రష్ చేయించేశారు. సో ఇంకా బాదం కూడా ఇవ్వమంటే అదైతే ఇచ్చేస్తున్నారు. నేనైతే పిల్లల కోసం పాలు కూడా చల్లారబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళకైతే బాదం తినగానే పాలు కూడా ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు పాలు కూడా తాగేశారు. తర్వాత అయితే నేను పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను కదా, అవి చల్లారిపోయాయి అనేసి ఇక్కడైతే వీటిని మిక్సీకి పట్టుకుంటున్నానండి. సో ఇవి మిక్సీకి పట్టుకునే ముందు దీంట్లోకి అయితే వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని అయితే ఇంకా మిక్సీకి పట్టుకొని మిక్సీ జార్లోనే చట్నీ ఉంచి అయితే పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకొక గిన్నెలో వెందుకు వేయడం అనేసి అయితే దాంట్లోనే ఉంచేసాను. ఈ లోపు అయితే ఈ కర్రీ కూడా కొంచెం దగ్గర పడిపోయింది. సో దీంట్లో అయితే ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్కి అయితే ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసాను. ఎందుకంటే ఇంకా లోపలికి ఆయిల్ అదంతా బాగా పోయి ఎగ్స్ అయితే టేస్టీగా ఉంటాయి. సో అందుకనేసి ఇంకా అలా అయితే ఘాట్లు పెట్టుకున్నానండి. దాని తర్వాత అయితే ఇంకా కర్రీ దించి పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను. చెప్పాను కదా, ఇంకా మా పాప అయితే పాలు తాగేసింది, బాదాం తిన్నది. ఇప్పుడైతే ఇడ్లీ వద్దు అనేసి అన్నది. అందుకనేసి ఇంకా వాళ్ళు వెళ్ళే ముందే అంటే మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా పాపకు కూడా స్నానం అలా చేపించాలండి. ఇంకా నేను వాళ్ళకి స్నానం చేపించి వచ్చే లోపు ఇడ్లీ అయితే కొంచెం ఉడుకుతాయి అనేసి ఇడ్లీ అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా వేడి వేడి ఇడ్లీ బాక్స్లో పెట్టేసి మూత పెట్టినా కానీ కొంచెం ఆవిరిలా అవుతుంది కదా, సో అందుకనేసి కొంచెం ముందుగానే పెట్టేసి వాటిని అయితే పక్కన పెడతానండి. అవి కొంచెం చల్లారాకైతే మూత పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇంకా దాంట్లోకి అయితే ఈ ప్లేట్స్ పెట్టేసి మూత పెట్టేశాను. దాని తర్వాత అయితే పాప కోసం వాటర్ బాటిల్ తీసుకొచ్చాము డీమార్ట్లో అయితే. అది మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇంకా దాంట్లోకి అయితే వాటర్ పోసి ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నా కోసం అయితే హాట్ వాటర్ కలుపుకుంటున్నానండి. పొద్దున్న నుంచి అసలు హాట్ వాటర్ తాగడానికి కూడా నాకైతే టైం లేదు. సో ఇప్పుడు కొంచెం టైం కుదిరితే ఇప్పుడైతే తాగుతున్నాను. ఇంకా టైం అయితే ఇప్పుడు 7:30, 8 అలా అవుతుందండి అంతే. సో ఎక్కువగా అయితే ఏం కాలేదు టైము. ఇంకా పనులన్నీ ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయాయి. అప్పటికే ఇంకా మా హస్బెండ్ అంటూనే ఉన్నారు, ఊరికనే కెమెరా అటు ఇటు పెట్టుకుంటూ పనిచేస్తున్నావు, టైంకి అసలు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావా చేయవా అనేసి ఇంకా అరుస్తూనే ఉన్నారండి. చేసిస్తానులేండి, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పానండి. సో నేను మాటకు ముందు అండి, మాటకు తర్వాత అండి అంటూ ఉంటే వినడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు ఎందుకో అది ఎంత మార్చుకోవాలన్నా కానీ మార్చుకోలేకపోతున్నాను. కొంచెం వినడానికి మీకు ఇబ్బందిగా ఉన్నదంటే నేనైతే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను అంటే ఈ హాట్ వాటర్ తాగుతుంటే ఇంకా మా పాప అయితే స్కూల్ బ్యాగ్ వేసుకొని వచ్చింది. నైట్ నుంచి ఈ స్కూల్ బ్యాగ్ పట్టుకొనే తిరుగుతుంది. అంటే నిన్న డీమార్ట్కి వెళ్ళామండి. సో ఇంకా అక్కడ తీసుకొచ్చాము. అప్పటి నుండి ఇంకా స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి అనేసి ఎగ్జైట్మెంట్తో అయితే ఆ బ్యాగ్ పట్టుకొనే తిరుగుతుంది. ఇంకా ఆ బ్యాగు, బాటిల్, బాక్స్ అవన్నీ చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాప అయితే. సో ఇప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, స్కూల్కి వెళ్ళాక కూడా అంతే హ్యాపీగా ఉండాలి అనేసి చెప్తూ ఉంటే ఉంటా అనేసి అంటుందండి. మీరే చూస్తారు స్కూల్లో ఎలా ఉంది ఏంటి అనేసి అయితే. అది కూడా షూట్ చేశాను నేనైతే. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే రెడీ అయి ఉన్నారండి. రెడీగా ఇంకా ఇడ్లీ పెడతావా అనేసి. సో పిల్లలకు డ్రెస్ వేసాక పెడతానులే అనేసి అంటే, సరే నేను ఇక్కడ కూర్చుంటాను హాల్లో, నువ్వు వాళ్ళని రెడీ చేయి అనేసి అన్నారు. సో నేనైతే పిల్లలిద్దరిని రెడీ చేస్తున్నాను. పాపకైతే ఇంకా అంటే ఇన్ని డేస్ చాలా బ్యాంగిల్స్ ఉండే చేతికి అయితే, సో అవి తీసేసి ఒక్కొక్క బ్యాంగిల్ వేస్తాను. ఇంకా పట్టి ఒకటి ఊడిపోతే కూడా అది పెట్టేశాను. ఇంకా దాని తర్వాత అయితే పిల్లలిద్దరికి డ్రెస్సులు వేస్తున్నాను. ఇడ్లీ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. ఇంక ఇప్పుడు వీళ్ళని రెడీ చేసి ఇడ్లీ అయితే పాపకి బాక్స్లో పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి తినడానికి అయితే పెట్టాలి. తనైతే ఒక 5 మినిట్స్లో తినేస్తారండి బ్రేక్ఫాస్ట్. ఎక్కువ టైం తీసుకోరు, అంటే ఫాస్ట్గా తినేస్తారు. సో తనకు కూడా ఆఫీస్ నుంచి అయితే ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఈ మధ్యలో కొంచెం బిజీగా ఉంటున్నారండి. సో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా పాపను స్కూల్లో డ్రాప్ చేశాక ఇంకా తను అటు నుంచి అటే వెళ్తాననేసి అన్నారు. సరే నువ్వు అటు నుంచి అటు వెళ్ళు, ఇంకా నేను బాబు నడుచుకొని వస్తామనేసి చెప్పానండి. స్కూల్ అయితే దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళొచ్చు రావచ్చండి. ఇంక ఇక్కడైతే నేను పాపను రెడీ చేస్తాను. యూనిఫామ్ అయితే ఇంకా తీసుకోలేదు. ఇంకా మండే నుంచి అయితే రెగ్యులర్గా వేద్దామన్నట్టు అయితే తీసుకోలేదండి. సో ఇప్పుడైతే నార్మల్ డ్రెస్సే వేసాను. ఇంకా
మా పాపకి ఇడ్లీ పెడుతూ ఉంటే మా బాబు తనకు కూడా కావాలనేసి ఒకటే గోల చేస్తున్నాడు. తన కోసం అయితే తర్వాత కొంచెం కుంకుమ బొట్టు ఉంటుంది కదా, అదైతే పెట్టేశాను. సో ఇంక ఇక్కడ చూసారు కదా, పిల్లలిద్దరైతే రెడీ అయిపోయారండి. దాని తర్వాత నేను కూడా కొంచెం హెయిర్ అయితే కోమ్ చేసుకుంటున్నాను. మరి ఇంకా బయటికి వెళ్తే ఇలా వెళ్తే బాగోదు కదా అనేసి హెయిర్ అయితే ఒకసారి కోమ్ చేసుకుంటున్నాను. సో హెయిర్ కోమ్ చేసుకొని ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళేసి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి. ఈ చిన్న జుట్టు అయిపోయేసరికి ఇంకా తొందరగా అంటే అటు ఇటుగా పోతుందండి. కొంచెం జుట్టేమో బాగా పెరిగింది, కొంచెమేమో అంటే బేబీ హెయిర్లా ఉంటుంది కదండి, అదైతే కొంచెం తొందరగా పైకి వచ్చేస్తుంది. సో చూడడానికి మరీ గలీజ్గా ఉంది, దువ్వనట్టే అనిపిస్తుంది. అందుకనేసి పదే పదే ఇలా అయితే కోమ్ చేసుకుంటున్నాను. సో ఇంకా మా పాప అయితే ఇక్కడ రెడీగా బ్యాగ్ వేసుకొని ఉందండి. తనకైతే అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో స్కూల్కి వెళ్ళడానికైతే. నేను రెడీ చేశానో లేదో వెళ్ళి బ్యాగ్ అయితే తీసుకొచ్చుకుంది. సో ఆ బ్యాగ్ అయితే నేను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేశానండి. ఆగు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు అనేసి. ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజైతే ఇడ్లీలు అంటే ఇడ్లీ పిండి కొంచెమే ఉండే. సో ఓన్లీ 3 ప్లేట్స్ వరకు అయితే పెట్టేశాను. ఫస్ట్ ఇంకా పిల్లలకి హస్బెండ్కి పెట్టిస్తాను, ఒకవేళ మిగిలితే నేను తింటాను లేకుంటే లేదు అన్నట్టుగా అయితే ఊరుకున్నానండి. సో ఫస్ట్ అయితే పాప కోసం ఒక 3 ఇడ్లీలు అలా పెట్టేశాను బాక్స్లో. అయితే నార్మల్గా అయితే ఒక 2 అలా తింటుందండి, కాకపోతే స్కూల్లో కదా కొంచెం ఎక్కువగానే ఆకలిస్తుంది అనేసి 3 ఇడ్లీస్ అలా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్కి అయితే మిగిలినవి పెట్టేసి ఒక 2, 3 అయితే బాబు కోసం ఉంచానండి. సో మా హస్బెండ్ కూడా ఈరోజు ఎక్కువ తినలేదండి, ఇంకా నువ్వు కూడా తిను అనేసి అయితే తను కూడా తక్కువగానే తిన్నారు. లాస్ట్కి అయితే ఒక 4 ఇడ్లీస్ అలా మిగిలాయండి. సో తను ఇడ్లీ తక్కువ తింటున్నారు కదా అనేసి తన కోసం అయితే బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాను. పొద్దున్నే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను కదండి, సో అందుకనేసి ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేను పాపకి బాక్స్ కూడా పెట్టేశాను. ఆ బాక్స్ అయితే ఈరోజు అంటే స్కూల్లో వాళ్ళకి అర్థం కాలేదటండి, ఓన్లీ చట్నీయే పెట్టి పంపించారు ఏంటి అనేసి కాల్ చేశారు. లోపల ఇడ్లీ కూడా ఉంది అంటే ఇంక అప్పుడు ఓపెన్ చేసి చూసారట. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను బాక్స్ పెట్టేలోపు తనైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసారు. చాలా ఫాస్ట్గా తింటారండి. సో ఇంకా తను ప్లేట్ నాకు ఇవ్వగానే తీసుకెళ్ళి మళ్ళీ కిచెన్లో పెట్టేశాను. ఇంకా తను కొంచెం హ్యాండ్ వాష్ అలా చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసారండి. ఇంకా పిల్లలిద్దరూ చూసారు కదా, బైక్ అయితే ఎక్కారు. సో నేను కూడా ఇంకా ఇంటికి అలా లాక్ చేసేసి వచ్చి అయితే బైక్ పై ఎక్కానండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాము, దగ్గరే అని చెప్పాను కదండి, ఒక 1-2 మినిట్స్లో వెళ్ళిపోతాము. బైక్ పై అయితే నడుచుకుంటూ అయితే ఒక 10 మినిట్స్ పడుతుందండి. సో మా పాప అయితే కొంచెం హ్యాపీగానే ఉందండి. స్కూల్కి వెళ్ళే వరకు చాలా హ్యాపీగా ఉందండి. వన్స్ అక్కడికి వెళ్ళాక ఒక్కసారి కొంచెం ఫేస్ అంతా చేంజ్ అయిపోయిందండి మా పాపదైతే. సో నేను అదంతా షార్ట్ వీడియోలో పెడతాను. సో ఇంక ఇక్కడ ఒక 5-10 మినిట్స్ అలా ఉందండి, దాని తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయింది. సో ఫుల్గా ఆడుకుంటున్నారండి పిల్లలు అయితే. ఈ బొమ్మల కోసమే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే మా బాబు కూడా తను ఆడుకుంటాననేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడండి, కాకపోతే భయపడుతున్నాడు. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళి లోపల వదిలేశారు. సో మా బాబు కూడా వీళ్ళతో కలిసిపోయి ఆడుకుంటున్నాడండి. ఇంకా నేనైతే పాపను అక్కడ వదిలేసి ఒక 5 మినిట్స్ అలా ఉండి ఇంకా తనకి ఒక ఫోటో కూడా తీసానండి, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేసి. సో మా హస్బెండ్ అయితే వెంటనే వెళ్ళిపోయారండి. నేను ఒక 5-10 మినిట్స్ అలా ఉండి ఇంకా తర్వాత నేను కూడా ఇంటికైతే వచ్చేస్తున్నాను. సో బాబు చూసారు కదా, ఇంకా నడవమంటే నడవట్లేదండి. బాబుని ఎత్తుకునే ఇంటి వరకు వచ్చేసాను. చెయ్యి అయితే నొప్పి పెట్టిందండి. ఇంకా అలవాటు చేసుకోవాలండి, అంటే ఒక్కొక్కసారి బాబుని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కదా, సో అలవాటు చేసుకోవాలి. సో ఇంటికి రాగానే ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి. ఫుల్గా ఆకలిస్తుంది. అప్పటికే టైం అయితే 9:30, 9:45 అలా అవుతుందండి. సో పొద్దున హాట్ వాటర్ తాగాను కదా, ఇంకా ఎంప్టీ స్టమక్తో ఉన్నాను అప్పటి నుంచి. సో అందుకనేసి ఇప్పుడైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసింది, మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ మా బాబుకి ఇడ్లీ తినిపించుకుంటూ నేనైతే తినేస్తున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఏ పనులు లేవండి, అంటే పనంతా పొద్దున్నే అయిపోయింది కదా. ఇంకా వీడియో ఎడిటింగ్ పని అది కూడా ఏం లేదండి. మొన్ననే వీడియోస్ అన్నీ ఒకరోజు అంటే నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నామండి, అంతకుముందు పెండింగ్గా ఉన్న వ్లాగ్స్ అయితే. సో అవే ఈ 2 రోజుల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఈ వ్లాగ్ అయితే వస్తుందండి. సో అందుకనేసి ఇంకా నాకైతే ఆ రోజు ఏం పని లేకుండే, జస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. అంటే అంతకు ముందు రోజే నేను నైట్ 12 వరకు కూర్చొని వీడియోస్ అన్నీ ఎడిట్ చేశాను. మళ్ళీ ఆ రోజు నైట్ మా బాబుకి కడుపు నొప్పి లేసి సరిగ్గా నిద్రపోలేదండి. ఇంకా అంత నిద్ర లేకున్నా కానీ పాపకి స్కూల్ ఉంది, ఫస్ట్ డే స్కూల్ కదా అనేసి ఈరోజు అయితే పొద్దున్నే లేచి పనులన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేశానండి. సో ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడైతే. కాసేపు రెస్ట్ తీసుకోవాలనేసి అనుకున్నానండి. ఇంకా పనులు కూడా చెప్పాను కదా ఏం లేవు అనేసి. ఇంక ఇక్కడైతే రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ చేద్దామనేసి అయితే బియ్యం ఇంకా మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక నుంచి అయితే టిఫిన్స్ రెగ్యులర్గా చేయాలండి, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే చేయాలి.
తినాలి. పిల్లలు అడుగుతూనే ఉంటారు కదా ఇంకా ఇడ్లీ, దోస అనేసి. పక్కన పిల్లలు తెచ్చుకుంటూ ఉంటే మన పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా మనమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పంపించాల్సిందే అండి. అంటే వచ్చి రాని స్నాక్స్ అంటే బిస్కెట్స్ అవి ఇవి పెట్టే బదులు ఈ టిఫిన్స్ పెట్టడం బెటర్ అనిపిస్తుందండి నాకైతే. ఇంకా నేను దోసపిండి ఎలా నానబెట్టుకుంటానో చెప్తానండి. ఇక్కడైతే నేను ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటానండి. అలాగే ఒక స్పూన్ మెంతులు, ఇంకా ఒక స్పూన్ వరకు అయితే శనగపప్పు ఉంటుంది కదా, సో ఆ శనగపప్పు అయితే తీసుకుంటాను. సో ఇలా అయితే నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి సరిపడా అయితే మిగతాది తీసుకున్నానండి. ఇంకా అవి నానబెట్టేసాను. దాని తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయ్యాకైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా బాబునైతే పడుకోబెట్టేసానండి. దాని తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి తొందరగానే వచ్చారు. ఇంకా మా హస్బెండే పాపని తీసుకొని వస్తా అనేసి అన్నారు, కానీ నేనే వెళ్తాను అనేసి నేనే వెళ్తున్నానండి. సో బాబు పడుకున్నారు కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా నేనైతే నడుచుకుంటూనే వెళ్తున్నాను ఈ రోడ్ పైన అయితే. ఇంకా నాకు కూడా అంటే అలవాటు చేసుకోవాలి కదండి, రోజు తోలు రావడం తీసుకురావడం వల్ల. సో అందుకనేసి ఇంకా నేనైతే వెళ్తున్నానండి. ఫస్ట్ అయితే కింద మా బాబు వాళ్ళ క్లాస్ వెళ్ళాను. కాకపోతే పైన అంట వాళ్ళ క్లాస్ రూమ్, ఇంకా పైకి అయితే వెళ్తున్నానండి. స్కూల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. అసలు పిల్లలకైతే బాగా నచ్చే విధంగా ఉందండి. ఇంతకుముందు స్కూల్ ఏంటంటే కొంచెం వెంటిలేషన్ లేకుండే చీకటిగా అనిపించేది. ఈ స్కూల్ అయితే చాలా బాగుందండి వెంటిలేషన్తో అయితే. నేను వెళ్ళేసరికి అయితే ఇంకా మా పాప ఇక్కడ డ్యాన్స్ చేస్తుందండి. అసలు భలే అనిపించింది తనని చూసేసరికి. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ స్కూల్లో అయితే. ఇంకా నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అంటే మేడంతో చెప్పాను నేను, పిలవకండి మేడం ఉండనివ్వండి అనేసి. ఇంకా తనకు వినిపించినట్టుంది, తనేమో పిలిచింది. సో పిలిచేసరికి ఇంకా మా పాప నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ ఏమంటే ఇంకా తను వీడియో తీస్తున్నానని తెలిసి డ్యాన్స్ అయితే చేయలేదండి. ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ఇంకా వీడియో అయితే అలో ఇచ్చారు. అంత అంటే తర్వాత అయితే నాకు తెలిసి వీడియో తీయనివ్వరండి. ఇంకా నేను మా పాప అయితే ఇంటికి వచ్చేస్తున్నామండి రోడ్ పైన నడుచుకుంటూ. మా పాప అయితే ఎత్తుకో అనేసి ఒకటే అడుగుతుందండి. కొంచెం దూరం నడువు అనేసి ఇంకా నడిపిస్తూ ఉన్నాను. తనైతే ఇంకా నాకంటే ముందే చూడండి పరిగెత్తుతుంది. కాకపోతే ఎత్తుకో అనేసి మళ్ళీ వెనక్కి వస్తుందండి. ఇంక ఇక్కడ చూసారు కదండి, కుక్క పిల్ల ఉందండి. ఇది ఎవరిదో కానీ ఇట్లా వదిలేసారు రోడ్డు పైన. ఇంకా అది చూడగానే నాకు మా పాపకైతే ఫుల్గా భయం వేసిందండి. ఇంకా నేనైతే వెంటనే మా పాపను ఎత్తుకున్నానండి. సో ఇంకా కుక్క పిల్లని దాటుకొని అయితే వచ్చేసామండి. అక్కడ ఉన్నంతసేపు అయితే నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా భయం వేసిందండి. అది ఎక్కడ మీదికి వస్తుందో ఏమో, అనవసరంగా మా హస్బెండ్ని పంపించినా అయిపోతుండే, వేస్ట్గా నేను వచ్చాను అనే ఫీలింగ్ వచ్చిందండి. సో ఇంకా దాన్ని దాటొచ్చాకైతే అమ్మయ్య అనే ఫీలింగ్తో ఇక్కడ నవ్వుకుంటూ వచ్చేస్తున్నామండి నేను మా పాప అయితే. సో మా పాపనైతే ఇంకా ఎత్తుకొని ఇంటి వరకు తీసుకొని వచ్చేసానండి. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంక ఇదైతే నైట్ అండి. మా హస్బెండ్ అయితే ఇంకా ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ అయితే ఇక్కడ ఫ్రై చేద్దామనేసి దాన్ని అయితే మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఫిష్ పులుసు పెడితే పిల్లలకు నచ్చట్లేదు. మళ్ళీ దట్టు ఏంటంటే ఈరోజు ఇంట్లో పులుసు కర్రీ ఉందండి, ఆదొండకాయ కర్రీ ఉంది. సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఆదొండకాయ కర్రీ అంటే అది పులుసే, మళ్ళీ ఇది పులుసే, పిల్లలకి ఎలాగో నచ్చదు కదా, ఫ్రై చేద్దామనేసి అయితే దీన్ని అంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి ఫిష్ని అయితే. సో దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా స్టార్ట్ చేశాను. చాలా తక్కువ ఆయిల్తో అయితే ఇట్లా ఐరన్ కడాయిలో అయితే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా అవుతుందండి. సో అందుకనేసి ఇంకా ఐరన్ కడాయిలో అయితే కొంచెం ఆయిల్ తక్కువనే పోసి ఈ ముక్కలన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకుంటూనే ఒక సైడ్ అయితే మా హస్బెండ్కి ఇస్తున్నానండి. అంటే ఫ్రై అయినట్టు తనకైతే ఇస్తున్నాను. తనైతే కూర్చొని ఇంకా తను తింటూ పిల్లలకైతే తినిపిస్తున్నారండి. పిల్లలైతే నార్మల్గా అన్నం కంటే ఎక్కువ ఉత్త పీసులు తినడానికే ఇష్టపడతారండి. అందుకనేసి ఇంకా వాళ్ళకైతే డైరెక్ట్గానే ఇచ్చేసాను. కొంతమంది పిల్లలు అన్నంలో పెట్టుకొని తింటారు, మా పిల్లలు అలా కాదండి. సో అందుకనేసి ఇంకా డైరెక్ట్గా తినని ఎట్లనో ఒక లెక్క వాళ్ళు తిన్నది ముఖ్యం అనేసి అయితే ఇంక ఇచ్చేసానండి. సో ఇంకా వాళ్ళు అది తింటూ ఉన్నారు. నేనేమో ఇటు ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే దోశకు నానబెట్టాను కదా ఆఫ్టర్నూన్ టైంలో, అదైతే ఇంకా మిక్సీకి పట్టుకుందాం అనేసి మిక్సీ జారు, ఇంకా మిక్సీ గిన్నె అవన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇంకా పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుంటున్నాను. యాక్చువల్లీ గ్రైండర్లో వేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే తీరే టైంకి అసలు ఓపిక ఉండదు నాకు. ఇంకా దాన్ని అదంతా ఎవరు క్లీన్ చేస్తారు, మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది, క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అనేసి మిక్సీ జార్లోకి వేస్తానండి.
ఇక్కడైతే చెమటలు అంటే మామూలుగా రావట్లేదండి. స్టవ్ దగ్గర చాలా వేడిగా ఉంటది కదా! దట్టు ఇంకా ఫుల్లుగా ఉడకబోస్తుంది. సో, ఫుల్లుగా చెమటలొచ్చేస్తున్నాయి. కిచెన్‌లో అయితే ఒక్క పని చేయాలనిపించట్లేదండి. కాకపోతే తప్పదు కదా! మళ్ళీ ఇప్పుడు అన్నీ నైట్ పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటేనే రేపటికి చాలా ఈజీగా ఉంటదండి. సో, అందుకనేసి ఇప్పుడైతే ఇది మిక్సీకి పట్టుకుంటున్నాను. చాలా టైమే పట్టిందండి. కొంచెం ఎక్కువగానే నానబెట్టాను కదా! అదంతా మిక్సీకి పట్టుకోవడానికి కొంచెం ఎక్కువగానే టైం పట్టింది. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా దాన్నైతే స్టవ్ ఆఫ్ చేశానండి. మా పాప అయితే మధ్యలో వాటర్ అని వచ్చింది. సో, తనకి ఇచ్చుకుంటే ఇంక నేను కూడా కొన్ని తాగేసాను. చాలా వాటర్ అవుతూ ఉంటే కొన్ని వాటర్ అయితే తాగేసి తనకైతే ఇచ్చేసానండి. ఇక్కడైతే ఒకసారి అంటే ఇది ఒకటేసారి అవ్వదనేసి ఒక 2, 3 టైమ్స్ అయితే వేసానండి మిక్సీ జార్‌లోకి అయితే. ఒకేసారి వేసామనుకో ఇంకా మిక్సీ జార్ తొందరగా హీట్ అవుతుంది. అసలే బాగా వేడి వేడిగా ఉంది కదండీ వెదరు. ఇంకా దానికి తోడు మళ్ళీ ఇది కూడా మోటర్ బాగా వేడైపోయిందనుకో మోటర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనేసి కొంచెం కొంచెంగా అయితే మిక్సీకి పట్టుకుంటున్నానండి. చాలా మెత్తగా పేస్ట్‌లా చేసుకుంటేనే దోసలైతే వస్తాయి. సో, అందుకనేసి గ్రైండర్‌లో వేస్తే ఎంత మెత్తగా ఉంటదో ఇంకా అంటే ఈ మిక్సీలో కూడా అంతే మెత్తగా అయితే పట్టుకుంటున్నానండి. ఇంకా మీరు మీ పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్‌కి పంపించారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మా పాపకి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను కదండీ! ఆ బ్యాగ్ కాస్ట్ అయితే 550 600 పడిందండి. నాకైతే అసలు షాక్‌గా అనిపించింది. చిన్నప్పుడు అయితే మా మమ్మీ యూరియా బస్తాలు ఉంటాయి కదండీ! వాటిని కట్ చేసి బ్యాగ్ కుట్టేదండి. 7థ్ క్లాస్ వరకు కూడా నేనైతే అదే బ్యాగ్ యూజ్ చేశాను. 7థ్ క్లాస్ తర్వాత 8థ్ క్లాస్‌కి వేరే ఊరికి వెళ్ళాల్సొచ్చింది. ఇంకా అక్కడ మరీ ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తే బాగుండదు కదా! అనేసి అప్పుడు గోల చేస్తే మాత్రం కొనిచ్చారండి మా మమ్మీ వాళ్ళు. అప్పుడు బ్యాగ్‌కి అయితే రూ. 100 150 అదే నాకు 2, 3 ఇయర్స్ వచ్చిందండి. ఇప్పుడు మా పాపకైతే అంతకుముందు అంటే నర్సరీలో ఒక బ్యాగ్ తీసుకున్నాము. అదైతే ఇప్పుడు పనిచేయదండి. అంటే బుక్స్ దాంట్లో ఎక్కువగా పట్టవు. సో, అందుకనేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక బ్యాగ్ తీసుకున్నామండి. అంటే ఆ బ్యాగ్ కాస్ట్ అయితే నియర్లీ 600 వరకు పడిందండి. వామ్మో! అనిపించింది నాకైతే. నిన్న ఓన్లీ మా పాప బిల్లే 1000, 1500 వరకు అయితే అయిందండి. బ్యాగు, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ ప్రతీదీ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. మనం కూడా ఎలా ఆలోచిస్తున్నామంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే తీసుకోవడానికి అంటే ఇష్టపడుతున్నాం కదా! పిల్లలకి ఏదైనా బెస్ట్ ఇవ్వాలనేసి. దానివల్ల కూడా మనకైతే ఎక్కువగానే ఇబ్బందులు వస్తున్నాయండి. ఏదో ఒకటి అన్నట్టయితే అస్సలు తీసుకోవట్లేదు. అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి మనం కూడా. ఇంకా ఎక్కువ కాస్ట్ అయినా మంచిదే పిల్లలకు మంచిగా ఉండాలి అనేసి అయితే అన్నీ మంచి మంచిగా కొనిస్తున్నాము. ఫ్యూచర్‌లో వాళ్ళు ఎలా తయారవుతారో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు కానీ. సో, పిల్లకైతే నేను అంటే మా పాపనే కాదు బయట కూడా చూస్తున్నాను కదా! ఎవ్వరైనా అంతే అండి. ఈవెన్ డీమార్ట్‌లో కూడా చూసాను. మొన్ననైతే డీమార్ట్‌లో ఫుల్లు రష్ అండి అసలు. అందరూ స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ వీటి కోసమే వచ్చారు. సో, వాళ్ళందరూ కూడా నార్మల్‌గా ఉన్నవి ఎవ్వరు తీసుకోవట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా మంచి క్వాలిటీలో ఉన్నవే తీసుకుంటున్నారు. నాకు అనిపించిందండి. అంటే ప్రతి ఒక్కరు ఇలానే ఆలోచిస్తున్నారు మనలానే అనే ఫీలింగ్ వచ్చిందండి. పిల్లలకి ఏదైనా బెస్ట్ ఇవ్వాలి అనేసి ఇంకా పేరెంట్స్ అయితే ప్రతి ఒక్కరు అలానే ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడైతే నేను ఈ బోల చిక్కులో ఉన్న బోలన్నీ అయితే సర్దేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా సింక్‌లో ఫుల్లుగా బోళ్ళున్నాయి. ఆ బోలన్నీ తోమాలి. సో, అవి తోమాలంటే ఇవైతే ముందు ఖాళీ చేయాలండి. ఖాళీ చేసి మళ్ళీ బోల చిక్కులోనే తోమిన బోలన్నీ వేసుకోవాలి. ఇంట్లోకైతే సింక్‌లో నుంచి కప్పలొస్తున్నాయండి అసలు. నాకైతే మొన్నటి వరకు తెలియదు. మొన్న నైట్ ఏంటంటే మధ్యరాత్రి మా బాబు ఏడుస్తుంటే సడన్‌గా లేచాను. లేచి కిచెన్‌లోకొచ్చాను వాటర్ కోసం. సో, అప్పుడు చూసేసరికి కప్పలున్నాయండి కౌంటర్ టాప్ పైన ఇంకా సింక్‌లో. వామ్మో! ఇంక నేను బోలు తోమి ఇక్కడనే పెడతాను కదా! ఇంక ఈ కప్పలు ఈ బోళ్ళ మీద ఎక్కడ పడుతున్నాయో అనేసి నాకైతే ఇంకా భయమేసిందండి. సో, అందుకనేసి ఇంకా అక్కడ కౌంటర్ టాప్ పైన పెట్టకుండా బోల చిక్కులో పెడదామనేసి అయితే బోళ్ళన్నీ సర్దేశానండి. ఇక్కడ చూసారు కదా! బోళ్ళన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయాకైతే ఈ బోళ్ళు కూడా మొత్తం తోమి కడిగేసానండి. ఇంకా టైం అయితే 10:00 కూడా దాటిపోయింది. నేనైతే మా ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ కొంచెం పనుంటే ఆ పనైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటే స్టవ్ మీద అయితే కొంచెం ఆయిల్ పడింది. సో, ఎట్లాగో రేపు ఫ్రైడేనే కదండీ! మళ్ళీ రేపు క్లీన్ చేసుకోవడం ఎందుకు, ఈరోజు క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అనేసి ఫస్ట్ అయితే ఈ బౌల్ మొత్తం తోమేసానండి. ఇంకా తోమిన బౌల్ అయితే తీసి కింద పెట్టేశాను. మా ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ పని చేసుకున్నాను అనుకో నాకైతే ఆ పని చేసిన ఫీలింగే రాదండి. సో, కొంచెం తొందరగానే పనంతా కంప్లీట్ అయిపోతది. ఇక్కడైతే ఇది తీసి బౌల్ స్టాండ్ ఉంటది కదా! ఇదైతే తీసి కింద పెట్టేసానండి. పెట్టేసి ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ నీట్‌గానే ఉంది. కాకపోతే ఆయిల్ అయితే బాగా పడిందండి. మళ్ళీ అంత నీసు వాసనలా వస్తూ ఉంటది కదా! సో, అంతెందుకు అనేసి అయితే ఇప్పుడు మొత్తాన్నయితే క్లీన్ చేసుకుంటున్నాను.
ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే కిచెన్ మొత్తం నీట్గా సర్దుకున్నానండి. ఎక్కడివక్కడైతే పెట్టుకున్నాను. ఈ రోజుకి పెట్టుకుంటే బెటర్ అండి. సో మొన్ననే మొత్తం క్లీన్ చేశాను కదా, ఇప్పుడు ఇల్లు ఎలాగూ నీట్గా ఉంది. ఈ రోజు ఎక్కడివక్కడ పెట్టుకుంటే కొంచెం పని తగ్గుతుంది. సో అందుకనేసి ఇది స్టవ్ క్లీన్ చేయడం తర్వాత అయితే అవి మొత్తం నీట్గా అయితే సర్దుకున్నానండి. ఈ రోజు అయితే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలానే పని అయిపోయిందండి. ఇంకా డే అయితే చాలా ప్రొడక్టివ్గా గడిచిపోయిందండి. సో మీరు మీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించారా లేదా, మీ డే ఎలా గడిచింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.